హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ అయితే ఒక మాస్టర్ ప్లాన్ తోటి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ప్లేయింగ్ 11 తోటే న్యూజిలాండ్ అయితే దిగబోతుంది. దానికి కౌంటర్ అటాక్ కూడా ఇండియా ప్లేయింగ్ 11 తోటే చేయాల్సి వస్తుంది. లేదంటే కనుక ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఓడిపోవాల్సి వస్తుంది. మీకు గుర్తుంటే కనుక న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ అయినప్పుడు ఇండియా ఏం చేసిందంటే ఒక ఫాస్ట్ బౌలర్ తగ్గించి వరుణ్ ఆడించినారు. మనం ప్రివ్యూలో క్లియర్గా చెప్పినాం. ప్రివ్యూ మొత్తంలో కూడా వరుణ్ ఉంటేనే ఈ మ్యాచ్ గెలుస్తుంది, లేదంటే కనుక మ్యాచ్ ఓడిపోతుందని మనం ప్రిడిక్షన్ కూడా ఇచ్చినాం. సో చూసే కనుక ఆ రోజు వరుణ్ ఆడి 5 వికెట్ హాల్ తీసిండు, ఇండియా మ్యాచ్ని గెలిచింది. సో మీరు చూస్తే కనుక న్యూజిలాండ్ టీం చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు 3 ఫాస్ట్ బౌలర్ని ఆడించినారు. 3 ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎవ్వరు కూడా ఫుల్ కోట్ వేయలేదు. సో అండ్ రీసెంట్గా మనకు చూసే కనుక ఇక్కడ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కూడా వాళ్ళు చూసే కనుక స్పిన్నర్లకే ఎక్కువ, అంటే చూస్తే కనుక మీకు ఫిలిప్స్కి కూడా ఓవర్స్ ఇవ్వడం జరిగింది. ఫిలిప్స్ కూడా వికెట్లు అయితే తీయడం జరిగింది. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక మన రచిన్ రవీంద్ర కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ తను కూడా వికెట్లు తీయడం జరిగింది, ఓవర్స్ వేసినాడు. బ్రేస్వెల్ అయితే కన్సిస్టెంట్గా 10 ఓవర్స్ వేస్తున్నాడు. సో చూసే కనుక మీకు మంచి పిచ్ల మీదనే, అంటే బ్యాటింగ్ సర్ఫేస్ల మీదనే బ్రేస్వెల్ ఇంపాక్ట్ఫుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యూజిలాండ్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా ఇదే ప్లేయింగ్ 11 తోటి బరిలోకి దిగబోతుంది. వాళ్ళు ఒక బౌలర్ని షార్ట్ చేస్తారు. అది హెన్రీకి అయితే కొద్దిగా ఇంజురీ కన్సర్న్ అయితే ఉంది. డైవ్ వేసినప్పుడు లాస్ట్ మ్యాచ్ కొద్దిగా ఇంజురీ ఉంది. తన అవైలబిలిటీ చెప్పలేము ఇంకా తను ఉంటాడా లేదా అని అయితే. సో ఒకవేళ తను లేకపోతే కనుక చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే హెన్రీ 5 వికెట్స్ తీసి నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా మ్యాచ్ ఆడతాడు. వాళ్ళైతే రూర్కి మనకు తెలిసిన ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కదా, పవర్ ప్లే తర్వాత వేస్తూ ఉంటాడు కాబట్టి తననైతే ఈ మ్యాచ్కి రెస్ట్ ఇచ్చి మనం చూసే కనుక ఓపెనింగ్ స్లాట్లో డెవిన్ కాన్వేని ఆడించే అవకాశం ఉంది. కాన్వే మనందరూ తెలుసు స్పిన్ ఆడతారు, మాస్టర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా యంగ్ సెంచరీ చేయకపోతే మనక అక్కడ చూసే రచిన్ ఫస్ట్ మ్యాచ్లో కొద్దిగా ఇంజురీ అయింది కదా తెలకి. సో అందువల్ల అక్కడ మ్యాచ్ అనేది ఆగలేదు. పాకిస్తాన్ మ్యాచ్లో యంగ్కి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్ అయితే డెవిన్ కాన్వే ఉన్న రచిన్ ఓపెన్ చేయాలి అక్కడ కూడా. సో అక్కడ చూస్తే కనుక యంగ్ మంచిగా పర్ఫామ్ చేయడంతో యంగ్ని ప్లేస్లో ఉంచి మనకు కాన్వేని పక్కకు పెట్టారు బ్యాటింగ్ సర్ఫేస్లని. అండ్ ఫైనల్కి చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళైతే డెవిన్ కాన్వేని తీసుకొని వస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా వచ్చేస్తుంది. బౌలింగ్ ఆప్షన్ చూస్తే కనుక వాళ్ళకి 2 ఫాస్ట్ బౌలర్స్ ఖచ్చితంగా ఉంటారు. యాజ్ యూజువల్ శాంట్నర్ స్పిన్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. మనం చూస్తే బ్రేస్వెల్ చూస్తే కనుక 10 ఓవర్స్ వేస్తున్నాం, 40 ఓవర్స్ అక్కడనే అయిపోయినాయి. చూస్తే కనుక మిగతా 10 ఓవర్స్ చేయాలి. చూస్తే కనుక రచిన్ మంచిగా వేస్తాడు. కావాలంటే మిచెల్ తోటి ఫాస్ట్ బౌలింగ్, మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేయించుకోవచ్చు. మనం చూస్తే కనుక ఇంకో ఫిలిప్స్ ఉన్నాడు. చూస్తే కనుక ముగ్గురు కలిపి 10 ఓవర్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకో లెఫ్ట్ హ్యాండర్ కూడా వాళ్ళకి యాడ్ అవుతాడు. ఎందుకంటే మన ఇండియన్ సైడ్ చూసుకుంటే కనుక మన సైడ్ చూస్తే కనుక ఆ స్పిన్నర్ లేడు. సో దాన్ని కౌంటర్ అటాక్ చేయడానికి వాళ్ళైతే ఖచ్చితంగా ఇదే ప్లేయింగ్ 11 తోటి మ్యాచ్లోకి దిగుతారు. సో ఇదైతే పక్కా. వాళ్ళు ఒకవేళ ఈ ప్లేయింగ్ 11 తోటి దిగితే కనుక ఖచ్చితంగా బ్యాటింగ్ డెప్త్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో చేజ్ చేయలేకపోయినారు కదా, ఖచ్చితంగా ఈ మ్యాచ్లో చేజ్ చేసే అవకాశం కూడా వస్తుంది. సో అప్పుడు ఇండియా ఏ ప్లేయింగ్ 11 తోటి ఆడాలి. సో ఇండియా అయితే ఖచ్చితంగా కుల్లీ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని ఆడించాల్సిందే. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల్దీప్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక పాకిస్తాన్ మీద, అంటే ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ మీద 0 వికెట్స్. సో మనం చెప్పాము అంటే రీసెంట్ వీడియోస్లో అన్నింటిలో ఉంటుంది కుల్దీప్ మెయిన్గా మిడిల్ ఓవర్సే ఇస్తాడు. సో ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ మ్యాచ్లో మీరు చూస్తే ఫస్ట్ 10 ఓవర్స్లోనే 4 వికెట్స్ 5 వికెట్స్ పడ్డాయి. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు 100 లోపు అవుట్ అవుతారు అన్నప్పుడు కుల్దీప్ అంత ఎఫెక్టే అనిపించలేదు. వికెట్లు బంగ్లాదేశ్ మీద కూడా తీయలేదు, టైట్ బౌలింగ్ కూడా వేయలేదు తను. సో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వదిలేసాం. ఓకే, పాకిస్తాన్ మీద ఏం చేసిండు, ఫస్ట్ 5 ఓవర్స్ 0 వికెట్స్. పాకిస్తాన్ మీద కూడా మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయలేదు. అక్కడ కూడా మీరు చూడండి రిజ్వాన్ నుంచి కూడా పార్ట్నర్షిప్ వస్తుంది. అక్షర్ పటేల్ బ్రేక్ చేసిండు ఆ పార్ట్నర్షిప్ని కూడా.
సో నెక్స్ట్ ఆ మ్యాచ్లో 3 వికెట్స్ కుల్దీప్ తీసిండు. బట్ ఎవరిది షాహిన్ షాఫ్రీది లోవర్ బాటమ్ ఎవరైతే బ్యాటర్స్ వస్తారో వాళ్ళ వికెట్స్ తీయడం జరిగింది. సో అంత ఇంపాక్ట్ఫుల్ అక్కడ కూడా నాకు అనిపించలేదు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో చూస్తే కనుక మనకి న్యూజిలాండ్ మ్యాచ్లో కూడా 0 వికెట్స్ అయిపోయి న్యూజిలాండ్ మీద 1 వికెట్ తీసినట్టుంది. అక్కడ కూడా 5.5 రన్ రేట్ తోటి రన్స్ ఇచ్చిండు. ఒకవేళ 5.5 రన్ రేట్ తోటి అందరూ బౌలర్స్ 50 ఓవర్స్ తీసుకుంటే 250 ఎబో స్కోర్ వస్తుంది. సో అక్కడ కూడా నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద 0 వికెట్స్. పవర్ ప్లేలో బౌలింగ్ వేయడానికి మనం ఛాన్స్ ఇస్తే హెడ్ కొట్టిండు. సో ఒక్కోసారి వికెట్లు అంత ఫరక్ ఏం పడదు. అంటే వికెట్లు తీయకపోయినా రన్స్ కట్టెడ్ చేయాలి. 30 రన్స్ కంటే ఎబో ఇవ్వద్దు. ఒకవేళ బెస్ట్ వికెట్లు తీయకపోతే, వికెట్లు తీస్తే కనుక మీరు 50 వరకైనా 10 ఓవర్స్లో 50 రన్స్ వరకైనా వెళ్ళొచ్చు. కుల్దీప్ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయటం లేదు. సో అండ్ ఆల్సో మనకి రన్స్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి నేను న్యూజిలాండ్ వర్సెస్ ఏదైతే మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్లో చెప్పాను, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో మనం వరుణ్ చక్రవర్తి ఉంటేనే ఈ మ్యాచ్ గెలుస్తారని ప్రిడిక్షన్ ఇచ్చినాం. వరుణ్ చక్రవర్తి వచ్చిండు, ఆడ మ్యాచ్ గెలిచిండు. ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ఈ మ్యాచ్ని గెలవాలంటే మనకి ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో వికెట్లు కావాలి. అండ్ మనం చెప్పాను న్యూజిలాండ్ ప్లాన్ ఏముంది, ఖచ్చితంగా వాళ్ళు ఒక ఎక్స్ట్రా బ్యాటర్ని తెచ్చుకుంటారు. అది స్పిన్నర్ చూస్తే కనుక డెవన్ కాన్వే వస్తాడు. సో ఇండియా సైడ్ నుంచి చూస్తే కనుక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. ఒకరు చూస్తే జడేజా అండ్ ఆల్సో ఇంకొకరు వచ్చేసి అక్సర్. వీళ్ళిద్దరు అంత ఎఫెక్టివ్ ఉండరు లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లకి. సో మనకు చూస్తే కనుక వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి మీరు చూస్తే కనుక బౌలింగ్లో మనకు చూస్తే కనుక ఎవరైతే రైట్ హ్యాండ్ బ్యాటర్లు బ్యాటింగ్ చేసినప్పుడు ఆ స్పిన్ వేస్తున్నాడు. అంటే గూగ్లీ అవుతుందా, అది ఆఫ్ సైడ్ తిరుగుతా లెగ్ సైడ్ తిరుగుతుందా, లెగ్ స్పిన్ వేస్తున్నాడా ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఎవరు వరుణ్ చక్రవర్తి చూస్తే కనుక ఫిలిప్స్ కానీ మనం చూస్తే కనుక వాళ్ళు యంగ్ కానీ చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత చూసిన మనకు విలియమ్సన్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ ఈ లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసినప్పుడు బాల్ వచ్చేసి వికెట్లకు వచ్చినప్పుడు, అంటే వికెట్లు అంటే ఆఫ్ స్పిన్ లెక్క బాల్ పడి వికెట్లకు టార్గెట్ చేసినప్పుడు, బట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చినప్పుడు వరుణ్ చక్రవర్తి కూడా లెగ్ స్పిన్ వేయలేకపోతున్నాడు. అంటే వికెట్లకు రావాలి బాల్, అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకి ఆఫ్ స్పిన్ రావాలి, బాల్ పడి వికెట్ లోపల రావాలి. ఆ బాల్ అంత ఎఫెక్టివ్ లేదు. నేను గమనించినంత వరకు అయితే లెఫ్ట్ హ్యాండర్లకి అంత ఎఫెక్టివ్ అనిపిస్తలేదు అది బాల్, అంటే వికెట్లకి వచ్చేటట్టు. సో మనం చూసే కనుక మనకు ట్రావిస్ హెడ్ అవుట్, బట్ అది కూడా గుగ్లీనే, అది ఆఫ్ స్పిన్ లెక్కనే బయటికి తిరిగింది లెఫ్ట్ హ్యాండ్ వేసరికి. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కి. సో అక్కడ తను దొరికిండు, అది గుగ్లీ అనుకున్నాడు, లోపలికి వస్తుంది అనుకున్నాడు. సో ఒకవేళ కనుక ఇలా అయితే కనుక లెఫ్ట్ హ్యాండర్లు అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. లెఫ్ట్ హ్యాండర్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లో వీళ్ళు తీసుకుంటే కనుక న్యూజిలాండ్లో మనకి డెవన్ కాన్వే వస్తాడు, తర్వాత చూస్తుంటే రచిన్ రవీంద్ర వస్తాడు, తర్వాత చూసుకుంటే కనుక మీకు శాంట్నర్ ఉన్నాడు, లాథమ్ ఉన్నాడు, అండ్ బ్రేస్వెల్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. సో ఇంతమంది లెఫ్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ స్పిన్నర్ కావాలి. సో మనకు చూసుకుంటే కనుక ఇద్దరు స్పిన్నర్లు అంత ఎఫెక్టివ్ అనిపించకపోవచ్చు. వరుణ్ని కూడా ఛాన్సులు తీసుకోకుండా మంచిగా ఆడే అవకాశం ఉంది. కాబట్టి మీకు పవర్ ప్లేలో వికెట్లు పడకపోతే ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇటు చూస్తే కనుక ఇక్కడ మనకు చూస్తే లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లు ఉన్నారు కాబట్టి పవర్ ప్లేలో కూడా మీకు బౌలింగ్ వేసే ఆప్షన్ ఎవరంటే వరుణ్. మనం చూస్తే కనుక వాషింగ్టన్ సుందర్. సో వాషింగ్టన్ సుందర్ వస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకి మంచి బౌలింగ్ ఆప్షన్ ఆఫ్ స్పిన్, ఎందుకంటే బాల్ బయటికి పోతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ స్ట్రైట్ బాల్ కూడా మంచిగా వేస్తాడు. న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు వాషింగ్టన్ సుందరే తీసాడు, ఇది మర్చిపోవద్దు. ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా మంచిగా ఆడింటే. అండ్ ఆల్సో ఇండియా ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండేది. కుల్దీప్ ప్లేస్లో మనకి వాషింగ్టన్ సుందర్ వస్తే కనుక ఒక బ్యాటింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు కుల్దీప్ ఆడి వికెట్లు తీయకపోయడం కంటే మీరు వాషింగ్టన్ సుందర్ని ఆడించి వికెట్లు తీయకపోయినా మీకు ఒక బ్యాటింగ్ ఆప్షన్ ఉంటుంది. సో వాషింగ్టన్ సుందర్ ఒక్కోసారి ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాడు. బట్ మీరు గమనించాల్సింది మనం ఆడుతుంది దుబాయ్లో స్పిన్నర్స్ చాలా క్రూషియల్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు అటాకింగ్ చేసినప్పుడే వికెట్లు పడితే, లేదంటే సింగిల్స్ ఏదైతే కుల్దీప్ని ఆడుతున్నారో సేమ్ అదే విధంగానే ఆడే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఇంకా ఎక్స్ట్రా
మనకి వాషింగ్టన్ సుందర్ ఆడించినప్పుడే ఎఫెక్టివ్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ మీద ఆఫ్ స్పిన్నర్కి కొద్దిగా ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఇండియా కూడా ఒకవేళ వాళ్ళు డేవన్ కాన్వేనికి లోపల తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు చూస్తే కనుక ఇక్కడ వాషింగ్టన్ సుందర్ కూడా వస్తాడు. నో డౌట్. మీరు కావాలంటే చూడండి, మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ వస్తాడు. పవర్ ప్లేలో మనకు బౌలింగ్ వేసుకోవచ్చు, మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేసుకోవచ్చు. వికెట్ టేకర్ ఎక్స్ ఫ్యాక్టర్స్ మనకు ఇక్కడ చూస్తే వరుణ్ ఉన్నారు. కాబట్టి ప్లేయింగ్ 11 అయితే ఇది ఉంది. సో మాస్టర్ ప్లాన్ వేసినప్పుడే ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది. లేదంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఇండియన్ టీం చాలా. ఆ మ్యాచ్ రోజు, న్యూజిలాండ్ మ్యాచ్ రోజు గ్రూప్ స్టేజ్లో వరుణ్ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. బట్ ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బ్యాట్స్మెన్లు అయితే ఖచ్చితంగా చూస్తే కనుక మిడ్ ఆఫ్లో రన్స్ అయితే ఎక్కువ వెళ్తాయి. మిడ్ ఆఫ్లో సింగిల్ తీసుకోవడానికి, ఎందుకంటే వికెట్ టు వికెట్ వచ్చిన బాల్స్ని చూస్తే, వికెట్ లోపలికి ఆఫ్ స్పిన్లోకి వచ్చిన బాల్స్ని మనకు చూస్తే కనుక మిడ్ ఆఫ్ సైడ్ సింగిల్స్ తీసి అక్కడ రన్స్ చేసుకుందాం. మనకు 40 రన్స్ వచ్చిన వరుణ్ చక్రవర్తి ఓవర్లో వికెట్లు పోకుంటాయి కనుక అదే మనకు బెనిఫిట్ అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా అయితే ఈ చేంజ్ తోటి వస్తేనే మ్యాచ్ అనేది గెలుస్తుంది. లేదనుకన్నా చాలా కష్టమైతే అయిపోతుంది. సో ఇది వీడియోని ఇక్కడ వరకు చూస్తాను. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ప్రివ్యూ వీడియో కూడా ఉంటుంది ఛానల్లో, చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ప్రివ్యూ వీడియో ఉంటుంది. మన ఛానల్లో విన్ ప్రిడిక్షన్ కూడా ఇస్తాం. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో 11 మ్యాచెస్ అయితే 8 విన్ ప్రిడిక్షన్స్ కరెక్టే, ఓన్లీ 3 రాంగ్ అయ్యాయి. ఇక్కడ చూడండి, నేను నెంబర్స్ అంటే మ్యాచ్స్తో సహా ఇస్తాను. సో ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే. థ్యాంక్ యూ.